అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్. ఈరోజు కథ ప్రేమ మధురిమ. దక్ష్ తనకి ఎలా ఉందిరా అని కంగారుగా అడిగారిద్దరు. అప్పుడే డాక్టర్ క్యాబిన్ నుండి బయటకు వచ్చిన దక్షని చూసి మొదటిసారి దక్షని అలా బేలగా చూడడం, వాళ్ళకి సమాధానం చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే తన వెనకాలే వెళ్ళారిద్దరు. బాలాజీ తనకి ఎలా ఉందో ఒక్కసారి చూసిరావా, నేను దక్ష దగ్గరికి వెళ్తాను అని చెప్పి తన మనవడి వెనకాల వెళ్ళాడు బల్దేవ్ గారు. ఇక అసలు ఏం జరిగిందో అర్థం కాక దక్షిత్ అంటే ఇష్టం లేని దక్ష్ డాక్టర్ క్యాబిన్ నుండి అంత డల్గా రావడం చాలా పెద్ద ఆశ్చర్యం ఒకటైతే, అసలు దక్షిత పరిస్థితి ఎలా ఉంది, అంత రాక్ హార్టెడ్ అలా డీలా పడిపోయాడంటే దక్షిత పరిస్థితి క్రిటికల్గా ఉందా అన్న ఆలోచనకే చెమటలు పట్టేశాయి బాలాజీకి. డాక్టర్ క్యాబిన్కి వెళ్ళి తన పరిస్థితి కనుక్కున్న అతను ఒక్కసారిగా శిలలా మారిపోయాడు. బాలాజీ ఇక తన ఫ్రెండ్ ఫ్యూచర్ మొత్తం బ్లాంక్గా కనిపించింది. అతను అంత పెద్ద స్టార్ హీరోనే అయినా, ఎంత ఆస్తి ఉన్నా, మంచి మనసున్న మనుషులు ఒక్కరు కూడా అతని లైఫ్లోకి రాలేదు, ఒక దక్షిత తప్ప. ఉన్న ఒక్క ఆధారం కూడా పోతే తన ఫ్రెండ్ పరిస్థితి ఏమవుతుందో అన్న భయం కళ్ళ వెంబడి నీరు అలా జారుతుంటే తుడుచుకోవడం కూడా మర్చిపోయి దక్షిని వెతుక్కుంటూ వెళ్ళాడు. దక్షిత ఐసీయూలో ఉంది, తనని చూడనివ్వట్లేదు. ఇక్కడ దక్ష్ కార్ స్టార్ట్ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా వెళ్ళిపోతున్నాడు. మనవడు అలా వెళ్ళిపోతుంటే భయం వేసి అతని వెనకాలే వెళ్ళారిద్దరు. బాలాజీ త్వరగా పోని అంటుంటే కార్ స్పీడ్ పెంచాడు. ఇక చాలాసేపు ప్రయాణం తర్వాత బార్ ముందు కార్ ఆగింది. వాళ్ళ కార్ కూడా అక్కడే ఆపి అతని వెనకాలే వెళ్ళారు. లార్జ్ విస్కీ బాటిల్ ఆర్డర్ చేసుకుని కూర్చున్నాడు. అతని ఎదురుగా బల్దేవ్ గారు, బాలాజీ. వాళ్ళని చూసి కూడా చూడనట్లే కూర్చున్నాడు. అంతలో బేరర్ విస్కీ బాటిల్ తీసుకొని వచ్చి అతని ముందు పెట్టి వెళ్ళిపోవడంతో బాటిల్ ఓపెన్ చేసి మందు గ్లాస్లో పోసుకుంటూ ఉండగా బల్దేవ్ గారు కూడా తన గ్లాస్ని ముందుకు జరిపారు. ఒక్క చూపు చూశాడు దక్ష్. బాలాజీ కూడా తన గ్లాస్ని ముందుకు జరిపాడు. వాళ్ళిద్దరిని ఏమాత్రం పట్టించుకోకుండా అందులో ఐస్ క్యూబ్స్, సోడా వేసుకొని శ్వాస తీసుకోకుండా గ్లాస్ మొత్తం పట్టించి చైర్ వెనక్కి తల వాల్చి కళ్ళు మూసుకున్నాడు. ఏమైంది దక్ష్, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతున్న తన తాతయ్య మాటలకి సమాధానం చెప్పలేదు. తనని కాదు అన్నట్లుగా అలాగే కూర్చున్నాడు. దక్ష్, రేయ్ నిన్నే, ఏం జరిగింది అని అడుగుతుంటే కళ్ళు చిట్లించి గెట్అవుట్ అన్నాడు ఇద్దరిని చూసి. ఏమైందిరా, ఎందుకంత నర్వస్గా ఉన్నా అని అడుగుతుంటే ఆల్రెడీ విషయం తెలిసిన తర్వాత కూడా మళ్ళీ తనని అడుగుతున్నారేమో అన్న కోపంతో అతనే అక్క నుండి లేస్తుంటే నువ్వు కూర్చోరా, మేమే వెళ్ళిపోతామంటూ ఇద్దరు అక్క నుండి వెళ్ళిపోయారు. ఇక రాత్రి వరకు డ్రింక్ చేస్తూనే ఉన్న దక్ష్ సడన్గా ఏం గుర్తొచ్చిందో ఏంటో బిల్ పే చేసి అక్కడి నుండి కార్ సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ గాలిలో తీసుకెళ్లి హాస్పిటల్ ముందు ఆపాడు. రాత్రి కావడం వల్ల రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది, రద్దీ లేదు. బాలాజీ తననే ఫాలో అవుతున్నాడు. తన ఫ్రెండ్కి ఏమైనా అవుతుందేమో అన్న భయంతో. బాగా డ్రింక్ చేశాడు, ఆపితే ఆగడు, మొండివాడు, మాట వినడు. తన తల్లి ప్రేమ దూరమైనందుకే ఇంతలా సఫర్ అవుతున్నాడేమో. దేవుడా, ఆ తల్లి కొడుకులని నువ్వే కాపాడాలి. వీడికి తల్లి ప్రేమ అంటే ఏంటో తెలియాలి, అప్పుడు కానీ మనిషిలా మారడు అని బాధపడుతూ సేఫ్గా చేరుకోవడంతో ఊపిరి పీల్చుకొని కారు దిగి అతని వెనకాలే వెళ్ళాడు. ఇక దక్ష్ ఐసీయూలో ఉన్న దక్షితని చూస్తున్నాడు. అక్కడ మిడ్ నైట్ అవడంతో ఎవరూ లేరు. మొదటిసారి తన ఫ్రెండ్ అలా బాధపడుతుంటే ఆశ్చర్యం ఒకవైపు అయితే బాధ మరోవైపు. ఎప్పుడు తను ఇంత బాధపడలేదు, తన బాధని చూడలేకపోతున్నాడు. వీడు కూడా బాధపడతాడా అనిపించింది ఆ క్షణం. కానీ ఏదేమైనా దక్షిత బ్రతకాలి, తను బ్రతికితే గాని వీడి జీవితానికి ఒక అర్థం ఉండదు అని తన ఫ్రెండ్ని దూరం నుండే అబ్జర్వ్ చేస్తూ అక్కడ చైర్ ఉండడంతో కూర్చుండిపోయాడు. అలా ఎంతసేపు చూస్తుండిపోయాడో తెలీదు. రాత్రి 2 గంటల సమయం. అక్కడ ఉన్న చైర్లో కూర్చొని ఆలోచిస్తున్న దక్షకి ఐసీయూలో ఉన్న దక్షితని చూడాలి అనిపించి అడుగులు అటువైపు పడి గ్లాస్ డోర్ నుండి లోపలికి వెళ్ళి చూడగానే ఎవరో ముసుగు వేసుకొని అక్కడ ఏదో చేస్తున్నట్లు అనిపించింది. దక్షిత కాళ్ళు మాత్రం గిలగిలా కొట్టేసుకుంటున్నాయి బెడ్ మీద. అప్పటి వరకు ఏంటా అని చూసిన దక్ష్ వెంటనే అలర్ట్ అయ్యి ఐసీయూ డోర్ని ఒకే ఒక్క గుద్దు గుద్ది లోపలికి వెళ్ళిన అతనికి దక్షిత ఫేస్ని పిల్లోతో బ్లాక్ చేసి ఊపిరాడకుండా చేస్తున్నాడు. బ్లాక్ కలర్ ముసుగేసుకున్న అతను వెనక నుండి వాడి వీపులో ఒకే ఒక్క గుద్దు గుద్దాడు. వెంటనే పిల్లో చేతిలో నుండి జారిపోతే ఆ అంటూ ముందుకు
దక్షిత మీద పడిపోతుంటే వాడి కాలర్ పట్టి వెనక్కి లాగి వాడి ఫేస్కి ఉన్న ముసుగు తీసి, ఎవడ్రా నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు, తననెందుకు చంపుతున్నావు అంటూ వాడి ఫేస్పై పంచులిస్తుంటే నొప్పితో అరుస్తున్నాడు. ఇక్కడ దక్షిత ముక్కుకి ఉన్న ఆక్సిజన్ మాస్క్ వాడు తీసేయడంతో వెంటనే అలర్ట్ అయ్యి తన ముక్కుకి ఆక్సిజన్ సెట్ చేసి డాక్టర్ అంటూ అరిచాడు దక్ష్. అతని భయానికి ఇంటికి కూడా వెళ్ళిపోని డాక్టర్ పరిగెత్తుకుంటూ లోపలికొచ్చింది. అంటే అక్కడ నర్స్ లేదా అంటే ఉంది. తను స్పృహ తప్పి కింద పడిపోయి కనిపించింది దక్షకి. తనకి మత్తుమందు ఇచ్చాడేమో వాడు. సేవ్ హర్ అని చెప్పి పరిగెడుతున్న వాడి వెనకాల వెళ్ళిపోయాడు దక్ష్. ఇక ఇక్కడ ఏదో జరుగుతుందని అలికిడి వినిపించడంతో ఉలికిపడి లేచి చూసిన బాలాజీకి ఎవరినో వెంబడిస్తూ కనిపించాడు దక్ష్. వెంటనే తన ఫ్రెండ్ వెనకాల ఫాలో అవుతూ వెళ్ళిన అతనికి అడుగులు ముందుకు పడక అక్కడే ఆగిపోయాడు. వాడినిలా కొడుతున్నాడు అంటే ఇంకో 5 నిమిషాలు వదిలిపెడితే చచ్చిపోతాడేమో అన్నంత కోపంగా కసిగా కొడుతున్నాడు. బాలాజీ వెంటనే అలర్ట్ అయ్యి, ఏమైందిరా, వాడినెందుకు కొడుతున్నావు అంటూ వెనక్కి జరుపుతుంటే జరగట్లేదు. అతని భుజం మీద చెయ్యి వేసిన బాలాజీ చేతిని విసిరికొట్టి, నిన్ను ఎవడు పంపించాడో చెబుతావా చంపైనా అంటూ వాడి కనుగుడ్డు ముందు ఆ రౌడీ రాస్కెల్ జేబులో నుండి నైఫ్ తీసి 1/2 ఇంచు దూరంలో పెట్టి అడుగుతుంటే ఎక్కడ పొడి చేస్తాడో అన్న భయంతో, చెబుతాను సార్ అని చేతులు జోడించి నమస్కారం చేస్తుంటే, చెప్పు అంటూ వాడి జుట్టు పట్టి వెనక్కి మెలిపెట్టాడు. చెప్పరా అంటూ అరవగానే, నన్ను రీటా మేడం పంపించింది అని చెప్పాడు. అబద్ధం. శరష్ చంద్ర అదే చెప్పమన్నాడుగా. రీటా అంటూ అరుస్తూ వాడిని కసకస పొడి చేస్తుంటే, దక్ష్ అసలేం చేస్తున్నావురా, ఆగు అంటూ అతని చెయ్యి పట్టి గట్టిగా వెనక్కి లాగాడు. వాడు చస్తే ఆ పాపం నీకు చుట్టుకుంటుందిరా, వదిలేసేయి అంటుంటే, మరి దాన్ని చంపితే చుట్టుకోదా పాపం అన్నాడు అంతే ఆవేశంగా. అతనేమన్నాడో నిమిషానికి అర్థమైంది బాలాజీకి. మీకు అర్థమైందా బేబీస్, దక్షితని చంపేస్తే ఆ పాపం దక్షికే చుట్టుకుంటుంది కదా అన్న ఉద్దేశంతో అన్నాడు. దక్ష్ డైలాగ్ ఎంతమందికి అర్థమైందో కామెంట్ చేయండి. అతని బిహేవియర్కి నిలుక్కుపోయి చూస్తున్నాడు బాలాజీ. వాడు ఇలా ఉండేవాడు, ఇలా మారిపోయాడు. ఇంత కొద్ది రోజుల్లోనే ఇంతలా మార్పు వచ్చిందా వాడి బిహేవియర్లో? మానవత్వం అనే ఫీలింగ్ వాడిలో మచ్చు కూడా లేదు. అలాంటిది ఇప్పుడు దక్ష ప్రవర్తనకి ఆశ్చర్యం, అయోమయం, సంతోషం. కానీ దక్షిత ఆరోగ్యం బాగైతే చాలు అనిపిస్తోంది. ఇక వీళ్ళిద్దరినీ ఎవరు విడదీయలేరు అనే నమ్మకం బాలాజీకి వచ్చేసింది. సరే ఇక చాలు పద. వాడు నువ్వు కొట్టిన దెబ్బలకి బ్రతుకున్న శవంలా మార్చేశావు. ఇంకా ఒక్క దెబ్బ కొట్టినా చచ్చూరుకుంటాడు. జీవితాంతం వాడు బ్రతుకున్న శవంతో సమానం. కానీ వాడేం చేశాడ్రా, నీ చెల్లిని చంపాలని చూశాడు. వాట్? అవును, తన ఫేస్ మీద పిల్లోని పెట్టి అదుముతున్నాడు. అసలే అది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. అలా చేస్తే బ్రతుకుతుందా అంటూ రక్తవర్ణంలో మారిన అతని కళ్ళతో బాలాజీ కాలర్ పట్టి అడుగుతుంటే అతని ఆవేదనకి కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి. ఫ్రెండ్ బాధని చూస్తుంటే అసలు ఎప్పుడూ అంత బాధపడలేదు దక్ష్. ఒకరి గురించి బాధపడడం అంటే ఇదే మొదటిసారి. మరి ఎవరు చేయించారంట? రీటా అన్నాడు అదే ఉక్రోషంతో. వాట్? రీటా చంపించడం ఏంటి? మర్డర్ అటెంప్ట్ చేసిందే అది అనగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తుండిపోయాడు. ఇదంతా చేసింది అంకుల్ కాదా, రీటా చేసిందా? రీటాకి తనని చంపాల్సిన అవసరం ఏముంది అన్న ఆలోచనలు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక అతన్ని విసురుగా వెనక్కి నెట్టేసి కారు తీశాడు దక్ష్. ఎక్కడికిరా అంటుండగానే అతని ముందు నుండి దూసుకెళ్ళిపోయింది. అసలు వీడు ఎక్కడికి వెళ్తున్నాడో? ఓ మై గాడ్, రీటాని చంపేస్తాడా ఏంటి? వెంటనే ఆపాలి అని బల్దేవ్ గారికి సమాచారం అందించి వెంటనే అక్కడి నుండి బయలుదేరాడు బాలాజీ. ఇక రాత్రి 2:40 గాఢ నిద్రలో ఉన్న రీటా రూమ్కెళ్ళాడు దక్ష్. అతని పాకెట్లో నుండి హ్యాండ్ గ్లౌజెస్ తీసి వేసుకొని ఓ ఇంజెక్షన్ తీసి అదే కోపం కిల్లింగ్ లుక్స్తో చూస్తూ, అమాయకమైన అమ్మాయిని చంపడానికి ఎంత ధైర్యమే, ఛీ, నువ్వు బ్రతుకున్న పాపం తగులుతుంది అని అంత అసహనం అతని జీవితంలో ఎప్పుడూ అనిపించకపోతుంటే పడుకున్న రీటాని కన్నింగ్ స్మైల్తో చూస్తూ ఆమె షోల్డర్కి ఇంజెక్షన్ ఇవ్వగానే నొప్పికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. ఎదురుగా దక్ష్ రుద్ర నరసింహ రూపంతో కనిపిస్తుంటే భయంతో వణికిపోతూ ఆమెకిచ్చిన ఇంజెక్షన్ని మర్చిపోయి నువ్వు ఇక్కడికి ఎప్పుడొచ్చావు అని అడుగుతుంటే అదే ఈవిల్ స్మైల్తో చూస్తూ,
తనని చంపడానికి ఓ మనిషిని పంపించావు కదా, అప్పుడే వచ్చాను అన్నాడు. నేను తనని చంపించడమేంటి, నీకెవరు చెప్పారు అని అంటుండగానే ఆమె మూతి వంకరవుతూ చెయ్యి కాలు కూడా ఒక్కోటి వంకరవుతున్నాయి. ఇక అది స్లో పాయిజన్ అవ్వడం వల్ల నన్నేం చేశావు అని తడబడుతూ ఆ ఇంజెక్షన్ స్లోగా ఎక్కుతుంటే భయం భయంగా అడుగుతూ ఉంది. ఆమె బాధని అంతే కోపంగా అదే ఈవిల్ స్మైల్తో చూస్తూ ఉండిపోయాడు. కానీ ఆమెకు సమాధానం చెప్పలేదు. ఇక కాళ్ళు చేతులు చచ్చుబడిపోయాయి. గిలగిలా కొట్టుకుంటుంటే ఆమెను ఒక్క చూపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అది ఆమెను చంపేయడానికి కాదు, జస్ట్ లైఫ్ లాంగ్ పెరాలసిస్ వచ్చిన దానిలా కాళ్ళు చేతులు పనిచేయకుండా జీవితాంతం చస్తూ బ్రతికేలా చేశాడు. ఇక్కడ ఒక గమనిక, అతను మరీ ఇన్వెస్టిగేట్ చేసే అవసరం లేదు. ఎందుకంటే దక్షితని లవ్ చేస్తున్నాను, దక్షిత కావాలి, తను లేకపోతే నేను బ్రతకలేను అని అతను అనుకోవట్లేదు. నోట్ దిస్ పాయింట్. ఇంకొక విషయం, అసలు తనని చంపడానికి శత్రువులు ఎందుకుంటారు? తనొక బికారి కదా అని మాత్రమే తెలుసు అతనికి. సో వేరే వాళ్ళ మీద డౌట్ రాదు. తన మొబైల్ని కూడా చెక్ చేయలేదు. ఒకవేళ చెక్ చేసినా కాల్ లిస్ట్లో నెంబర్స్ ఎందుకుంటాయి? వెంటనే డిలీట్ చేస్తారుగా. అంత పెద్ద ప్లాన్ వేసి నెగ్లెక్ట్గా ఉండలేరుగా. ఇక ఆమెకు ఆక్సిజన్ మాస్క్ సరిగ్గా పెట్టి ట్రీట్మెంట్ మళ్ళీ కంటిన్యూ చేశారు. దక్ష్ తెల్లవారుజామున 5 గంటలకి హాస్పిటల్కి చేరుకున్నాడు రీటా ఇంటి నుండి. ఇక లోపలికెళ్ళిన అతను ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి సైడ్ లుక్తో చూస్తూ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే, రేయ్, నా చెల్లిని ఏం చేశావు అంటూ దక్ష్ కాలర్ పట్టుకున్నాడు దేవ్. అసలే పిచ్చ ఫ్రస్ట్రేషన్లో ఉన్న బాబు అలా కాలర్ పట్టుకుంటే ఊరుకుంటాడా? అసలే బలుపు బాబు. అతన్ని ఒకే చేత్తో పీక పట్టి పైకి లేపాడు. అంత బలం ఎక్కడి నుండి వచ్చిందో తెలీదు. అలా భారీ మనిషిని ఒకే చేత్తో లేపిన దక్షిని గుడ్లు పెద్దవి చేసి నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నాడు బాలాజీ. రేయ్, వదలరా అంటూ అతన్ని ఆపడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు తేరుకొని పరిగెత్తుకుంటూ వచ్చి అతని పట్టులో నుండి విడిపించాడు. నీకేమైనా పిచ్చా దక్ష్? తను దక్షిత అన్నయ్య. తన చెల్లి కళ్ళ ముందు అలా అయిపోతే అతనికి ఏ బాధ ఉండదా? అదే బాధతో నిన్ను నిలదీశాడు. తప్పేంటి? ఈ కోపాన్ని తగ్గించుకుంటే మంచిది అని సీరియస్గా చెబుతుంటే తల తిప్పి ఇండెక్స్ ఫింగర్ చూపిస్తూ గుడ్లు ఉరిమి చూసి కళ్ళతోనే వార్నింగ్ ఇచ్చి లోపలికెళ్తుంటే దక్ష్ గారు అంటూ అరిచింది డాక్టర్. పరిగెత్తుకుంటూ దేవ్, దక్ష్ ఇద్దరు లోపలికెళ్లారు. వాట్ హ్యాపెన్ అంటుంటే, సార్, ఆ అమ్మాయి కాళ్ళు చేతులు కదిలిస్తోంది, ఒకసారి చూడండి అని సంతోషకరమైన వార్తని చెప్పగానే అతని ఫేస్లో లైట్గా స్కార్ఫ్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది. సిరి అని సంతోషంగా దగ్గరికెళ్తుంటే వెనక నుండి కాలర్ పట్టి అలాగే వెనక్కి లాగేశాడు. దక్ష్, డోంట్ టచ్, షీ ఈజ్ మైన్, గెట్ లాస్ట్ అని అరవగానే, రేయ్, అది నా చెల్లి, నువ్వే బయటకెళ్ళిపో, ఇప్పటి నుండి తనని దగ్గర వర్క్ చేయడం కుదరదు అని అరుస్తుంటే అతని మాటలని ఏమాత్రం కేర్ చేయలేదతను. ఆమె చెయ్యి అతని చేతిలోకి తీసుకున్నాడు. అలా పట్టుకోగానే దేవికి రక్తం మరిగిపోతోంది. తన చెల్లి చేతిని దక్ష చేతుల్లో నుండి విడిపించి, ఇది నా చెల్లి అన్నాడు దేవ్ అతని చెల్లి చేతిని దగ్గరికి లాక్కుంటూ. రేయ్, ఇక్కడి నుండి వెళ్ళిపోతావా లేక బొక్కలో తోయించమంటావా? నేనొక్క మాట చెబితే జీవితాంతం జైల్లో ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుంది. నీకంత పెద్ద ఆఫర్ అవసరమంటావా? చెప్పు. నీ చెల్లి ఇంకో 8 months వరకు నీ దగ్గరికి రాదు. దుబ్బై ఇక అన్నాడు దక్ష. నేనొప్పుకోను. 8 నెలలు కాదు, ఒక్క క్షణం కూడా నీతో ఉండడానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోవడానికి నువ్వెవడు బే అన్నట్లు చూస్తున్నాడు దక్ష్. ఈసారి కూడా అతని మాటలని బేఖాతరు చేయలేదు. అతని బిహేవియర్కి కోపం వస్తోంది దేవ్కి. కానీ చెల్లి హెల్త్ దృష్టిలో పెట్టుకొని గొడవ చేయకూడదని అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళడానికి ఇటువైపు తిరగగానే మళ్ళీ ఏం గుర్తొచ్చిందో ఏంటో, నువ్వు వెళ్ళిపోమ్మన్నావని వెళ్ళట్లేదు, నా చెల్లి ఆరోగ్యం దెబ్బతింటుందని వెళ్తున్నాను. నా చెల్లి మీద చిన్న గీత పడ్డా నిన్ను నిలువునా అని ఇంకో మాట అంటుంటే అతని పెదవులపై గట్టిగా ఒక పంచిచ్చాడు దక్ష్. చెల్లికి ముద్దులు, బామ్మర్దికి గుద్దులు. బాగుంది కదా? నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.